అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దువ్వాడకు షాక్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. దువ్వాడపై వేటు వేసింది వైసీపీ అధిష్టానం. టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తొలగించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ ను నియమించారు జగన్. కొద్ది రోజులుగా దువ్వాడ కుటుంబంలో పంచాయతీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ గొడవల నేపథ్యంలో దువ్వాడపై వేటు వేసింది వైసీపీ అధిష్టానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు వైసీపీ అధిష్టానం ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటోంది. మరి ముఖ్యంగా దువ్వాడ కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీ ఎటు తెగపోవడంతో మరీ ముఖ్యంగా ఇటు వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంలో, ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పరిమితం అయిపోయిన సందర్భాన్ని చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కుటుంబ గొడవల నేపథ్యంలో ఇటు దువ్వాడ వాణి ఇంటి బయట, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపల, మరి ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపలికి పరిమితం అయిపోయిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇన్ఛార్జ్గా అక్కడ పేరాడ తిలక్ను నియమించింది వైసీపీ అధిష్టానం. అక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు అక్కడ తిలక్ను నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇప్పుడు దువ్వాడ అడుగులు ఎటువైపు? చూస్తే కనుక ప్రస్తుతం సచిన్ ఏదైతే టెక్కల్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా 2024లో తీసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 175 నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గం అభ్యర్థిని ఎవరినైనా ప్రకటించారంటే అది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. ఎందుకంటే అటువంటి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఇందిరాబ్ అచ్చెన్నాయుడు మీద గెలుపు గుర్రంగా భావించి ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ కుటుంబ కలహాలు ఆ పార్టీపై పూర్తిగా ఆ నియోజకవర్గంలో ఇంపాక్ట్ పడుతుందనే ఉద్దేశం 16 రోజులుగా ఆ కుటుంబ పంచాయతీ రచ్చకెక్కి 16 రోజులు కావస్తా ఉంది. భార్య పిల్లలతో పాటు ఆ పంచాయతీని సద్దుమణుగు చేయడంలో దువ్వాడ శ్రీనివాసరావు వైఫల్యం ఆ పార్టీపై పూర్తిగా పడుతుందన్న ఉద్దేశాన్ని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన మాత్రం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను మాత్రం పేరాడ తిలక్ అంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశారు. 2019లో అదే దువ్వాడ శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్లు మార్జిన్ తో ఓడిపోయారు. కాబట్టి టెక్కల్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అచ్చెన్నాయుడికి డీటెయిల్ అభ్యర్థి ఎవరైనా ఉంటే దువ్వాడ శ్రీనివాసరావు తేల్చెప్పారు. కాకపోతే 2 ఏళ్ల క్రితం ఏదైతే నియోజకవర్గం బాధ్యతలు చేపట్టినటువంటి ఆమె భార్య వాణి ఆమెకు సంబంధించిన టిక్కెట్ ఇవ్వలేదు. ఆ టిక్కెట్ వ్యవహారంలో మాత్రం ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకి టిక్కెట్ ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యం అచ్చెన్నాయుడికి ధీటైన అభ్యర్థి దువ్వాడి వాణు కాదని భావించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీనివాస్ అయితేనే కరెక్ట్ అభ్యర్థిని ప్రకటన చేయడం జరిగింది. కాకపోతే తనకు ఆ టిక్కెట్ రాలేదనే ఉద్దేశంతో భర్తతో విభేదాలు పెట్టుకున్నటువంటి వాణి మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాలేదని టీడీపీకి మద్దతు తెలిపి టీడీపీ అభ్యర్థి గెలుపుకి ఇండైరెక్ట్ గా దోహదపడింది. 16 రోజుల క్రితం రచ్చకెక్కినటువంటి ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో పార్టీకి మాత్రం పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది. కేడర్ అంతా కూడా తీవ్ర మదనపాటుకు గురవుతున్నారు. అది పార్టీ కార్యాలయంగా పెట్టారు. 16 రోజులుగా గదికే పరిమితున్న దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబ కలహాలను కూడా సద్దుమణిగి చేసే అంటే ఇక్కడ నాయుడు కుటుంబ కలహాల నేపథ్యంలో నిర్ణయం తీసుకుందా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ కేవలం ఇంటికి పరిమితం అయిపోవడంతోనే ఇటు కార్యకలాపాలు నిర్వహించేందుకు పేరాడ తిలక్ను తాత్కాలికంగా అక్కడ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిందా? ఏమంటోంది అధిష్టానం? సచిన్ రెండును కూడా మనం పరిగణన తీసుకోవాలి. ఒకటి ఇంటికి పరిమితం కావడం, రెండోది కుటుంబ కలహాలను మాత్రం సద్దుమణుగు చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ వైఫల్యాన్ని ఎండగడుతూ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటి వరకు కూడాను వేచి చూసాం. పార్టీ ప్రతిష్టకు పూర్తిగా భంగం కలుగుతుంది. ఎవరైతే ప్రత్యర్థి అనుకుని ఆయన ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా వైసీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు దువ్వాడ వాణి తరపునే పోలీసులతో ఆయన బ్యాక్ ఎండ్ ఉండి ఈరోజు దువ్వాడ ని మాత్రం పూర్తిగా వ్యక్తిగత కక్షలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో పూర్తిగా కూడాను నిర్వీర్యం చేసేందుకు ఒక జరుగుతున్న పరిణామాన్ని పరిగణన తీసుకునే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి
కృష్ణదాస్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ కుటుంబ కలహాలు ఉన్నాయో అవి రచ్చకెక్కి 16 రోజులు కావస్తా ఉంది. దాన్ని మాత్రం సద్దుమణుగు చేసుకున్న విషయంలో ఆయన వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తనకు ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది. రేపు ఉదయం 8:30-9 గంటలకి ఆయన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నుండి తప్పించి పేరాడ తిలకన్ మాత్రం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తా అన్నటువంటి అంటే ఈ బాధ్యతలు తాత్కాలికం అనుకోవాలా, లేకపోతే ఇంకా పూర్తిగా పేరాడ తిలక కొనసాగే అవకాశం ఉందా? నాకు సచిన్ ఈ విషయంలోకి వస్తే మాత్రం పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్ గా తీసుకుంది. ఒక కుటుంబ కలహాలను 16 రోజులుగా రచ్చకెక్కించి ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి కూడాను దాన్ని ఎందుకు సద్దుమణుగు చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇది దువ్వాడ శ్రీనివాస్ తాలూకా వ్యక్తిగతం పార్టీ మీద పడుతుంది. అంటే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించి రాజీనామా చేయాలన్న విషయం అంటే చట్టపరమైన అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నుండి కనుక తప్పిస్తే ఏమైనా ఇప్పటి వరకు కూడాను ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, ఆ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ తప్పించాలని వాణి చేసినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉంది. 2 ఏళ్ల క్రితం కూడా ఈ విషయంపై అప్పట్లో ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ కుటుంబ పంచాయతీ వెళ్ళడం జరిగింది. అప్పట్లోనే శ్రీనివాస్ కి జగన్మోహన్ రెడ్డి ఒక సూచన కూడా చేశారు. వాణికి విడాకులు ఇచ్చి నువ్వు రాజకీయాల్లో కొనసాగు అని ఒక స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చినా కూడాను ఆయన ఎందుకు దాన్ని ఆచరించకుండా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ ఒక పట్టు ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల పార్లమెంట్ పెడితే దానికి సంబంధించి కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకన్నా ముందు నాయుడు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి అభ్యర్థికి ఇన్ఫాక్ట్ దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీలోనే కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే దీనికి సంబంధించి కూడా పార్టీలో చర్చ జరుగుతోందా? ప్రస్తుతం అయితే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగిస్తారు. పార్టీ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ఆయన కుటుంబ కలహాలు ఉన్నాయి. దీన్ని మాత్రం పార్టీ అధిష్టానం మాత్రం పరిగణన తీసుకుంది. నేరుగా జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం అయినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో నేరుగా మాట్లాడి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మాజీ డిప్యూటీ సీఎం తో మాట్లాడి ఈ విషయాన్ని మాత్రం సుస్పష్టంగా అడిగారు. ఎందుకంటే పార్టీకి ఒక క్యాడర్ ఉంది ఆ నియోజకవర్గంలో, ఆయన ఢీకొడతారని చెప్పేసి నేనైతే మాత్రం శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చాను. ఈ రోజు కూడా జిల్లాలో నుండి పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కింజరాపు అచ్చెన్నాయుడే. అంటే అక్కడ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, పార్టీ ఎంత పటిష్టంగా ఉంది. ఇటువంటి పటిష్టంగా ఉన్న ఆ పార్టీని ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్ అంతా కూడా మదన పడుతున్నారు. వాళ్ళ మదనపాటును కూడా పరిగణనలు తీసుకునే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఎమ్మెల్సీగా కొనసాగుతారనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి అనే దేవుడి దగ్గర ఉన్నానన్నటువంటి విషయాన్ని 10 సార్లు దువ్వాడ శ్రీని కూడా ప్రస్తావించారు. ఒకవేళ పార్టీ కనుక ఆయనకి సస్పెండ్ చేస్తే ఆయన మాత్రం బాహ్య ప్రపంచానికి అందుబాటులో లేకుండా పోతారు. ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి ప్రత్యర్థులు అంటే శత్రువులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో భార్య రూపంలో వచ్చినటువంటి ఈ పరిణామాల నుండి బయటపడడానికి సర్వం త్యాగం చేయడానికి సిద్ధమైనా కూడా వాళ్ళ నుండి ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతోనే ఈ పంచాయతీ తేడాలు కుటుంబ పెద్దలు చేసినటువంటి రాజీ విషయంలో కూడాను భార్య మాత్రం ఎక్కడ కూడాను తెగేదగలాగుతుంది. ఆయన పూర్తిగా భూస్థాపితం చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్పించాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా బాహాటంగా ఆవిడ కోరిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కి సంబంధించిన మదర్పాటును పరిగణన తీసుకునే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొని ఈ నిర్ణయాన్ని కూడాను మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కూడా సంప్రదించారు. అంటే రేపు కల్లా దీనికి ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఒక లెటర్ కానీ ఏవి ఇవ్వకపోయినా రేపు మాత్రం లిఖిత పూర్వకంగా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్పించి పేరాడ తిలకని మాత్రం టెక్కల్ ఇన్ఛార్జ్ నియమించేందుకు కావాల్సిన అన్ని ఇది కూడా జరుగుతున్నట్టు సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సత్యం రైట్ నాయుడు, సో మొత్తంగా అయితే మాత్రం దువ్వాడకు జగన్ షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దువ్వాడపై వేటు వేసింది వైసీపీ అధిష్టానం. టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తొలగించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించారు జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.